బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ మదన్ భీమ్రావ్ లోకూర్ విచారణ ప్రారంభించారు. గత వారం రోజులుగా మాజీ చీఫ్ నరసింహారెడ్డి చేసిన ఇన్వెస్టిగేషన్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిశీలన పూర్తవగానే తదుపరి విచారణ కొనసాగించనున్నారు లోకూర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మదన్ బి లోకూర్ బాధ్యతలు చేపట్టారు. గత వారం రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి 2 రోజుల పాటు కూడా గత చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి ఇన్వెస్టిగేషన్ సాగిన తీరుని పూర్తిగా పరిశీలించారు. ఎందుకంటే నరసింహారెడ్డి గత 4-5 నెలల కాలంగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పలువురికి నోటీసులు ఇచ్చి ఇప్పటికే చాలా ఫీడ్బ్యాక్ను తీసుకున్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి అక్కడ నిర్మాణం ఎలా జరిగింది, ఓల్డ్ టెక్నాలజీని ఎందుకు వాడారు, కొత్త టెక్నాలజీ వాడకుండా ఎందుకు ఆ ప్రాంతాలలో విద్యుత్ ప్లాంట్లను చేపట్టాలన్న నిర్మాణం ఎందుకు జరిగిందనే విషయంలో చాలామందిని ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్తో పాటు అలాగే విద్యుత్ జేఏసీ చైర్మన్గా ఉన్న గతంలో అందులో ఉన్న వాళ్ళని అలాగే విద్యుత్ సంబంధించిన చాలామంది నిపుణులతో నోటీసులు ఇచ్చి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తదుపరి ఈ అంశం రాజకీయ రంగు పులుముకుందని చెప్పచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్ని మార్చింది. వెంటనే కమిషన్ చైర్మన్ను నియమించాలని చెప్పి ఆదేశాలతో గత అసెంబ్లీ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కమిషన్ చైర్మన్గా మదన్ బి లోకూర్ని నియమించారు. ఎందుకంటే ఈ విచారణ క్రమం ఇవాళ ఆగస్టు 31తో ముగుస్తుంది. మరి తదుపరి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గడువు కూడా సరిపోతుందో లేదన్న అంశాన్ని కూడా మదన్ బి లోకూర్ పరిశీలిస్తున్నారు. కానీ నరసింహారెడ్డి గతంలోనే విచారణ అంతా ముగిసింది. కొత్త చైర్మన్ తదుపరి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇవ్వడమే, గవర్నమెంటు తదుపరి చర్యలు తీసుకోవడం అనే యాంగిల్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి. కానీ మదన్ బి లోకూర్ కూడా గతంలో విచారించిన రిపోర్ట్లు, గతంలో నోటీసులు అవన్నిటిని కూడా క్లియర్గా పరిశీలించి ఇంకా కొత్త వ్యక్తులను విచారించే అంశం ఉన్నదిలే అని చెప్పి కూడా తన కమిషన్లో ఉన్న సభ్యులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వారంలో 2 రోజులు మాత్రమే హైదరాబాద్కు వచ్చి చాలా విషయాల్ని పరిశీలించి వెళ్ళారు. ఈ నెలలో మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఆ విద్యుత్ కమిషన్కు సంబంధించి విచారణ క్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం మదన్ బి లోకూర్కు ఉంది కనుక లోతుగా విచారించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే క్రమాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చైర్మన్ని మార్చే పరిస్థితికి వచ్చింది కనుక చాలా సునిశ్చితంగా చాలా విషయాల్ని పరిశీలించిన తర్వాతనే గత ఏదైతే నరసింహారెడ్డి విచారణ క్రమం ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని పూర్తిగా చదివిన తర్వాతనే తదుపరి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ నెల 31 లోపల ప్రభుత్వానికైతే విచారణ రిపోర్ట్ను సమర్పించే అవకాశం లేదు. మదన్ బి లోకూర్ కూడా మళ్ళీ తన రిక్వెస్ట్ని ప్రభుత్వానికి పంపి మరో 3 నెలల గర్వా లేదంటే నెల రోజుల ఏంటనేది కూడా ఈ వారంలో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. కానీ తదుపరి విచారణ క్రమం మాత్రం చాలా స్పీడ్గా క్రూషియల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా 2 సందర్భాల్లో కూడా కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా రాలేదు. హైకోర్టుకు వెళ్ళి తనకిచ్చిన నోటీసులనే పూర్తిగా కొట్టివేయాలన్నారు. తదుపరి కమిషన్ చైర్మన్ మీడియా ముందు తనను అవమానపరిచే విధంగా మాట్లాడారని చెప్పి సుప్రీంకోర్టులో వాదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్ళీ మరి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి పిలిపిస్తారా లేదంటే కేసీఆర్ నుంచి నోటీసులు పంపించి వివరణ తీసుకుంటారా? ఈ 2 అంశాలు మాత్రం ఖచ్చితంగా మదన్ బి లోకూర్ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. గతంలో జగదీష్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. జగదీష్ రెడ్డి కూడా విచారణ ముందుకు హాజరు కాలేదు. సో ఈ వ్యవహారం అయితే జగదీష్ రెడ్డితో పాటు అలాగే కేసీఆర్కు మళ్ళీ నోటీసులు పంపి వాళ్ళ నుంచి మాత్రం వివరణ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.